వెల్కమ్ టు నవీన పూజలు. మీకు కుజదోష ఉందా? పెళ్ళి కావట్లేదా? రాహు కేతు దోషాలు ఉన్నాయా? సర్పకాల దోషం ఉందా? ఇవన్నిటినీ ఈ వ్రతం చేస్తే కాకి అయిపోతాయి. అవునండి, వ్రతాల్లోనే అతి పవర్ఫుల్ వ్రతం ఏది అంటే నేను మాత్రం ఖచ్చితంగా కాత్యాయని వ్రతం అనే చెప్తాను. गंभीरा जय वीरा परिवारा श्री कात्यायनी मंगళం. మరి ఈరోజు మనం కాత్యాయని వ్రతాన్ని చేద్దాం. మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటి, ఆ వ్రతం ఏ రోజు చేయాలి, ఎలా చేయాలి, నియమనిష్టాలు ఏమి ఉండాలి, ఇవన్నీ మా శర్మ గారు చెప్తారు. స్టార్ట్ చేద్దాం. కాత్యాయని వ్రతాన్ని 7 మంగళవారాలు జరిపించాలి. 8వ మంగళవారం ఉద్యాపన జరిపించాలి. వ్రతానికి కావలసిన సామాగ్రి: కుంకుమ, పసుపు, తమలపాకులు, అగరబత్తీలు, ఆవు నెయ్యి, గంధము, గులాబీ, మందార మొదలగు ఎర్రని పువ్వులు, ఆవు నేతితో కుంకుమతో చేసిన అక్షంతలు, అప్పాలు, బియ్యం పిండి, బెల్లం కొద్దిగా ఉప్పు వేసి వండినవి 7, చెరుకుగడ్డ తొక్క తీసి చిన్నగా చేసి 7 ముక్కలుగా కోయాలి. కొబ్బరికాయ పాతది. మొదటి వారం అదే 7 వారాలు పనికొస్తుంది. ఎర్రని రవికల గుడ్డ ఇదే 7 వారాలకి పనికొస్తుంది. మంగళసూత్రము బంగారం లేదా పసుపు కొమ్ముతో కట్టినవి, ఇదే 7 వారాలు పనికొస్తుంది. కాత్యాయని దేవి పటము, శివపార్వతుల పటము, బియ్యం, దీపపు కుందులు, వత్తులు, కర్పూరం, నూనె, వక్కపొడి, అరటిపళ్ళు, కొబ్బరికాయ, ప్రసాదము, హారతి స్టాండ్, కొబ్బరికాయ కొట్టడానికి రాయి, ఉద్దరిని, నీళ్లు, పసుపుతో రాసిన పీట, కొత్త ఎర్రటి వస్త్రములు, పూలమాల, శ్రీచక్రము, అగ్గిపెట్టె, కూర్చోవటానికి పీటలు. ఈ వ్రతాన్ని పెళ్ళి కానివారు లేదా పెళ్ళయి రద్దయిన వారు లేదా విడాకులు తీసుకున్న వాళ్ళు లేదా వివాహం అయ్యి భర్త పోయిన వాళ్ళు లేదా కుజదోషం ఉన్నవాళ్ళు, ఇలా పెళ్ళి కాని వాళ్ళు అమ్మాయిలు ఎవరైనా ఈ పూజ చేయొచ్చు. త్వరగా పెళ్ళవుతుంది. 7 వారాలు ఈ వ్రతాన్ని ఆచరించి 8వ మంగళవారం ఉద్యాపన చేసి అప్పాలని, చెరుకుగడ్డల్ని, కాత్యాయని వ్రత పుస్తకాన్ని 7 కన్యలకి లేదా ముత్తైదులకి దానం ఇవ్వాలి. అప్పుడు మీ కోరిక నెరవేరుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः सीदसादनं. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం మమ ఆగ్నే వర్చో విహవేశ్వస్తు వయంత్వేంధానాస్తనువంబుషేమ మహ్యన్నమంతాం ప్రతిశ్చదస్సస్వయాధ్యక్షేణ పృతనాజయేమ. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః. మమ అంతరిక్షమురుగోపమస్తు మహ్యగివాతః పవతాం కామే అస్మిన్. మయి దేవా ద్రవిణమాయజంతాం మయ్యాసీరస్తు మయ దేవహూతిః. దైవ్యాహోతారా వనిశంత పూర్వేష్టాస్యామతనువా సువీరాః. మహ్యం యజంతు మమ యాని హవ్యాకూతిః సత్యా మనసో మే అస్తు. ఏనో మానిగాం కతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతా మే. దైవీషుర్వీర్న కృణోత విశ్వే దేవాసో ఇహ వీరయద్వం. మాహాస్మి హి ప్రజయా మాతనోభిర్మార్ధామద్విషతే సోమరాజిన్ను. అగ్నిర్మన్యుం ప్రతినుదందుదస్తాదబ్దా గోపా ప్రతిపాహినస్త్వం. ప్రచ్చంతో యంతు నికుతః పునస్తే మహిషాం చిత్తం ప్రబుధా వినేశతు. ధాతా ధాతృణాన్ భువనస్య స్పతిర్దేవగుం సవితారమవిమాతిహాహం. ఇమం యజ్ఞం అస్మినో వా బృహస్పతిర్దేవాః పాంతు యజమానన్యర్ధాతు. ఉరువ్యచానో మహిషः శర్మ యగం సదస్మిన్ హవే పురుహూతః పురుక్షు.
स नः प्रजायै हर्यश्च मुडयेन्द्रमानो रीरिषो मा परादाः येन सपत्ना अपते भवन्तीन्द्राग्निभ्यामवबाधामहे तानु वसवो रुद्र आदित्या उपरिस्पृशं मोग्रं चेत्तारमधिराजमक्रन् अर्वाञ्चमिन्द्रो ममुतो हवामहे योगो जिद्दनजिदस्वजिद्यः इमं नो यज्ञं विहवेजुषस्वास्वकुर्मो हरिभो मेधिनं त्वाम् ॐ देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्द्रेशमूर्ध्वं दुहानाधेनुर्वागस्मानुपसुष्टुतैतु अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु शुभमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु ॐ आदौ दीपाराधनं कृत्वा दीपाराधनमुहूर्तः शुभमुहूर्तो अस्तु उद्दीप्यस्य जातवेदसे अपघ्नन्निवृत्तिं मम पशुगुह्यमस्यमावह जीवनं च दिशो दिशां दीपाराधनदेवताभ्यो नमो नमः सर्वालङ्काराणि कृत्वा गन्धं परिकल्पयित्वा पुष्पैः पूजयित्वा अक्षतानि समर्पयामि ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणि नमोऽस्तुते। ओम आचम्या हस्तं प्रक्षाल्य ओम आजम्या केशवाय स्वाहा ओम केशवाय नमः। ओम नारायणाय स्वाहा नारायणाय नमः। माधवाय स्वाहा माधवाय नमः। पुनः हस्तं प्रक्षाल्य मलचेवर्गम् ओम उत्तिष्ठन्तु बोधभिजाचाह्येते भूमिभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्मसमारभे। ओम आदौ प्राणानायम्याः ओम भूः ओम भुवः ओं सुवः ओम महः ओम जनः ओम तपः ओम सत्यं ओम तत्सः पितृवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् मापो ज्योतिरसो अमृतं ब्रह्म भूर्भुवः सुवरों ममानि इట్లా చేయబెట్టాం। ओम अस्य यजमानसुपासनस्दुर्दक्षय द्वारा श्री परमेश्वरबुद्धिस्य श्री परमेश्वरप्रीत्यर्थं शुभे शोभने मुहूर्ते अभ्युदय मुहूर्ते श्री महाविष्णुराज्ञेय प्रवर्तमानस्य आद्यब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतं मन्त्रे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायुव्यप्रदेशे कृष्णागोदावयोर्मध्यप्रदेशे साक्षात् श्रीपार्वतीपरमेश्वरदिव्यसन्निधौ कात्यायनी माता देवता दिव्यचरणसन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन प्रभवादि षष्ठसंवत्सराणां मध्ये विशेषतः सर्वमङ्गलकर श्रीधूर्मिकनामसंवत्सरे दक्षिणायने हेमन्तऋतौ पौषमासे शुक्लपक्षे अस्य कृत्तिका नक्षत्रयुक्तायां भौमवासरे शुभनक्षत्र शुभयोग शुभकरणये पुङ्गन विशेषनिष्ठायां शुभतिथौ अस्य यजमानस्य गोत्रोद्भवस्य पाण्डवगोत्रोद्भवस्य सत्यनारायण नामधेयस्य हर्षाराणि नमोत्या धनुमती समेतस्य सपुत्रस्य सतिंश्रेयास् नामधेयस्य सायिश्रेयान् नामधेयस्य अस्माकं यजमानस्य सहकुटुम्बानां చెప్పం अस्माकं सहकुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय वीर्य अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं मम सकल अभीष्ट सिद्ध्यर्थं सकल मनोवांछा फलसिद्ध्यर्थं शीघ्रमेव मम मनोवांछा फलसिद्ध्यर्थं श्री कात्यायनी माता देवता संपूर्ण अनुग्रह सिद्धि द्वारा समस्त अष्टैश्वर्य प्राप्त्यर्थं मम अस्माकं सहकुटुम्बानां विद्या वृत्ति व्यापार दिन दिन अभिवृद्ध्यर्थं श्री पार्वती परमेश्वर सहित श्री कात्यायनी माता वर्ताक्षम् अहं कर्मणि करिष्ये। अहं कर्म करिष्ये आदौ निर्विघ्ने परिसमाप्त्यर्थं श्रीमहागणपतिपूजां च करिष्ये तदङ्गत्वेन कलशाराधनं च करिष्ये।
ఓం కలసంగంధ పుష్ప అక్షతైర్యభ్యర్చ. ఓం కలస్యోపరి హస్తం నిధాయ. ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపావసుంధరా ఋగ్వేదే యజుర్వేద సామవేదో యజుర్వణः అంగైః సహితాः సర్వే కలశాంబుషమాశ్రితాः. ఓం ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ఉగ్ధైరగ్నేషు వర్ధతే ఆపో వాయుదం సర్వం విశ్వాభూతాన్యాపప్రాణావ ఆపః పశవ ఆపోన్నమాపో అమృతమాప సంభ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుస్యాపో జ్యోతిగుస్యాపో యజుగుస్యాపో సత్యమాపో సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాపో. ఓం గంగే చైమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా. ఆయాంతు శ్రీమహాగణపతి పూజార్థం అస్య యజమానస్య ధృతక్షేకారకాः కలశోదకేన దేవానంచ సంప్రోక్ష. ఓం కలశోదకేన దేవానంచ సంప్రోక్ష. పూజాద్రవ్యాని సంప్రోక్ష. తదః ఆత్మానంచ సంప్రోక్ష. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సా నో మంత్రేశమూర్జం దుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతు అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. యస్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనः ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంఘ్రియుగం స్వరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరः తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమధిం మృత్యుం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శ్రీ శ్రీపురందరాభ్యాం నమః. ఓం శ్రీ అరుంధతీ వశిష్టాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం సర్వేభ్యో వేదవిద్యో మహావిద్యో మహాజనేభ్యో నమో నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రాణప్రతిష్ఠముహూర్తః శుభముహూర్తో అస్తు. గం గణపతయే నమః అనుకుంటూ ఇట్లా పెట్టి. ఓం గణానాన్పా గణపతిగుం హవామహే కవిం కవీనాముపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. ఓం అసూనీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమహినో దేహి భోగం జ్యోత్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృళయాన స్వస్తి అమృతం వైపానం మృదమాపః ప్రాణానే వయదాస్థానముపహ్వయతే. ఓం స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ మం ప్రీతిభావేన హరిద్రేస్మిన్ సన్నిధిం కురు. సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర సపరివారసమేతం అస్మిన్ హరిద్రాణి బింబే శ్రీలక్ష్మీ గణపతి శ్రీమన్మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్నపయామి శుద్ధోదక స్నానం మా పోషిష్టామయోపస్థాన భూర్జేదాతన మహేరణాయ చక్షుహేజోవస్యోతమూర్ధః తస్య భాజేతేహనః ఔషధీర్వమాత్రః తస్మా అరంగమావో యస్య జన్మద ఆపో జనేదాజనః శుద్ధోదక స్నానం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం అభివస్త్రా ఆసువసన నృషా విదేను సుదుగా పూయమానాః అభిచంద్రావర్తవేనో హిరణ్యా భ్రస్వాండదీనో దేవసోమా. శ్రీమన్మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రధారణంత్రేణ శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం ధారయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యస్స పురస్తాదు ఆయుష్యమగ్నిం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీతధారణంత్రేణ శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గంధద్వారాం పువ్వు నీళ్ళలో తడిపేసి దీంతో
గంధం చల్లమ్మ. గంధద్వారాం దురాదరుషాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీమన్మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చంద్రం విలేపయామి. చంద్రధారణనిరుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం ఆయనే తే పరాజినే దూర్వా ఆరోహంతు పుష్పిణీః హ్రదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే హరిద్రా కుంకుమాని విలేపయామి. నానావిధ పరిమళ పుష్ప అక్షరాన్ని సమర్పయామి. ఓం గం గణపతయే నమః అంటూ ఒక్కొక్క పువ్వు పెడుతుండమ్మా. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం భాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సిద్ధిబుద్ధిప్రదాయకాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం శ్రీకుమారగురవే నమః. ఓం పార్వతీ ప్రియపుత్రాయ నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. నానావిధ పరిమళ పుష్ప అక్షరాన్ని సమర్పయామి. నమస్కారం. ధూపమాగ్రాపయామి. వనస్పత్యుర్భవే దివ్యే నానాగంధైః సంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ప్రత్యక్షదీపం దర్శయామి. సార్జంత్రివ్యక్తి సంయుక్తం వశినాయోజితం ప్రియం గృహాన్మంగళం దీపం త్రైలోక్యతిమ్రాపః. భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహిమాద్ నరకాద్ ఘోరాద్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అవసర నివేదనార్థం గుడగండ నివేదయామి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. అవసర నివేదనార్థం గుడకండ నివేదయామి. ఓం భూర్భువః స్వః దక్షిణవరే నిమర్గో దేవసింధియో యోన ప్రచోదయ సత్యంతేన పరిశించామి. మృదో సమృతోపస్మృతి. ఓం ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ వ్యానాయ సవదానాయ స్వమానాయ స్వాహ బ్రహ్మణాయ స్వాహ. 5 సార్లు నీళ్ళు వదిలిపెట్టమ్మా. మధ్య మధ్య అమృతాన్ని సమర్పయామి. అమృతోభిధానమసి ఉత్తరాభూసం సమర్పయామి. హస్తో వృక్షాలయం వాదో వృక్షాబ్ద ఆచమనీయం సమర్పయామి. శుద్ధోసానం సమర్పయామి. ఓం తాంబూలం పెట్టేసి స్వామివారి కొత్త తాంబూలం. పూగీఫలైస కర్పూరై నాగవల్లీదలైరుతం ముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. తవ పాదారవిందయోః తాంబూలం సమర్పయామి. ఓం తాంబూలచర్వానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అదః ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. ఓం అఘోరేత్యపితి నీరాజనం దర్శయామి. ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతేభ్యః సర్వేభ్యః సర్వసర్యేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం సజ్జోజాతం ప్రపద్యామి. సజ్జోజాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వవాం భవోద్భవాయ నమః. ఓం నమో వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః. శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః. కాలాయ నమః. కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః. సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. నమః పార్వతీపతయే శుతయే శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. జై బోలో గణేశ భగవానికి. ఓం ఇది మంత్రపుష్పాంజలిని సమర్పయామి. ఒక పువ్వు అక్షంతలు పట్టుకోము. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండః హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. తవ పాదారవిందయోః వేదోక్త స్వర్ణ దివ్య మంత్రపుష్పాంజలిని సమర్పయామి. ఓం అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కుర్యాత్. భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీమన్మహాగణాధిపతి పాదార్పణమస్తు. యస్య స్మృత్యాత్ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతం యాతి సద్యో వందే గణాధిపం. చెప్పమ్మ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీమన్మహాగణాధిపతయే నమః. అనయాజ్ఞాన ఆవాహనాది షోడశోపచార పూజాం కుర్యాత్. భగవాన్ సర్వాత్మకా సుప్రీత సుప్రసన్నో వరదో భూత్తరే శుభకర్ణి విఘ్నమస్తోత్తర మహాభివృద్ధిరస్సు. శ్రీమన్మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీమన్మహాగణాధిపతి సంపూర్ణానుగ్రహసిద్ధి ద్వారా యజమానస్య మనోవాంఛా ఫలసిద్ధిరస్సు. శీఘ్రమేవ సకల సమస్త ధనకనక వస్తువాహన సిద్ధిరస్సు. అష్టైశ్వర్య ప్రాప్తిరస్సు. సమస్య సమంగళాని భవంతో భ్రువంతు. నమస్కారం చేసుకోమ్మ. చెప్పు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపః యత్పూజితం మయా దేవ పరిపూర్ణం
తదస్తు మే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. యదా స్థానం ఈశాన్యం ప్రవేశయామి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ను దేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఈశాన్యం ప్రవేశయామి. చెప్పడము శోభనార్థం క్షేమేన పునర ఆగమనాయ చ. శ్రీమన్మహాగణా సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. తదః శ్రీచక్రరాజనిలయాయ నమః. శ్రీయంత్రం పూజాంచ కరిష్యే. ఇక్కడ స్థాపించాం. ఓం ఐం క్లీం సౌః శ్రీచక్రరాజనిలయాయ నమః. ఆవాహయామి. ఓం సువర్ణరత్నగజసింహాసనం సమర్పయామి. ఓం ఐం క్లీం సౌః ఐం హ్రీం శ్రీం చెప్పమ్మ. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః శ్రీచక్ర రాజా నిలయాయై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి రత్నగజసింహాసనం సమర్పయామి. 3 సార్లు నీళ్ళు వదిలిపెట్టు. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే సుధ ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఓం జాతవేదసేషు నవామసో మమరాతీయతో నిదహాతి వేదః. ఎర్రటి పూలు తీసుకోండి. ఓం జాతవేదసేషు నవామసో మమరాతీయతో నిదహాతి వేదః. సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధుందురితాత్యగ్నిః. తామగ్నివర్ణాం తపసాద్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం. దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా. పూశ్చ పృథ్వీ బహుళా నవృర్వీ భవాతో కాయతనయాయ సంయోః. విశ్వానినో దుర్గః జాతవేదः సింధున్ననావాదురితాతిపర్షి. అగ్నే అత్రివన్మనసా గృణానో అస్మాకం బోద్ధవితా తనూనాం. మృతనాజితగుం సహమానముగ్రమగ్నిహుంహువేమ పరమాः సదస్తాతు. సనః పరిషదతి దుర్గాని విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః. పితృషికమేఢ్యో అధ్వరేషు సనాచ్చ హోతానవ్యస్య సచ్చి. స్వాంచాగ్నే తనువం బిభ్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ. గోభిర్జుష్టమమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరను సంచరేమ. నాగస్య పుష్టిమపి సంప్రసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాతు. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః శ్రీచక్రరాజనిలయాయై నమః. ఓం నానావిధ పరిమళ పుష్పాక్షాన్ సమర్పయామి. చందనం సమర్పయామి. గంధం వేసి చంద్రాశుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం యజ్ఞోపీతార్థం అక్షరాన్ సమర్పయామి. ఓం నానావిధ పరిమళ పుష్పాక్షాన్ సమర్పయామి. ధూపమాగ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపాన్ శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీచక్రరాజనిలయాయ నమః. నివేదార్థం ఖర్జూరఫలం నివేదయామి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. నీల్చలం భర్గో దేవసింధి యోన ప్రచోదయాత్. ఋతుం బాధతేన పశ్చామి అమృతం సంపదావసంబసోం ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ స్వబ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యమృతాన్ సమర్పయామి. హస్తో వృక్షాలయామి. పాదో వృక్షాలం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం అఘోరేతిపిసి నీరాజం దర్శయామి. ఓం జాతవేదసేషు నవామసో మమరాతీయతో నిదహాతి వేదః. సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధుందురితాత్యగ్నిః. తామగ్నివర్ణాం తపసాద్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం. దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః శ్రీచక్రమాతాయై నమో నమః. ఇది ఆంధ్రకర్పూర దివ్యమంగళనీరాజనం. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పుష్మాన్ భవతి. చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పుష్మాన్ భవతి. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః శ్రీచక్రరాజనిలయాయై నమో నమః. ప్రసాదం శిరసా గృహ్ణామి. శతమానం భవతి శతాయు పురుషస్థితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీ రాజరాజేశ్వరీ మాత, శ్రీ కనకదుర్గమాత, శ్రీ దుర్గాదేవి మాత, శ్రీచక్రరాజనిలయ సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. తథాస్తు. ఇప్పుడు దాకా మనం విఘ్నేశ్వర పూజ చేసుకున్నాము. తర్వాత శ్రీ యంత్రానికి, మరి ముఖ్యంగా కాత్యాయని వ్రతానికి మనం శ్రీచక్ర యంత్రాన్ని విధిగా పూజించాలన్నమాట.
అసలు ఈ కాత్యాయని వ్రతం యొక్క మహత్యం ఏంటి, అది ఎవరెవరు చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారు, ఈ వ్రతాన్ని చేయడానికి పాటించవలసిన నియమాలు ఏంటి, అవి ఇప్పుడు చెప్తాను, శ్రద్ధగా వినండి. అయితే ఈ కాత్యాయని వ్రతం అనేది మహా విశేషప్రదమైనటువంటి వ్రతం అన్నమాట. ఈ వ్రతాన్ని ఎవరెవరు చేసుకుంటారు అంటే పెళ్ళి కన్యలు, తర్వాత వివాహానికి ఆటంకం ఎదురవుతూ ఉంటాయి కొంతమందికి, వారికి ఆ ఆటంకం పోయి శీఘ్రంగా వివాహం జరగటానికి, తర్వాత నిశ్చితార్థం అయిన తర్వాత కూడా పెళ్ళి వాయిదా పడుతూ ఉంటుంది, వాళ్ళకు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే శీఘ్రంగా వివాహం జరుగుతుంది. తర్వాత ఒకసారి పెళ్ళి అయ్యి రద్దు అయిపోయిన విడాకులు తీసుకొని ఉన్న కన్యలు కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. తర్వాత విశేషంగా ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అంటే మంగళవారం నాడు ఆచరించాలి. తర్వాత షష్ఠి రోజు, కృత్తికా నక్షత్రం కలిసి వచ్చిన షష్ఠి రోజు ఆచరిస్తే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. తర్వాత ఈ వ్రతాన్ని ఇంకా ఎవరెవరు ఆచరించాలి అంటే తర్వాత కాలసర్పదోషం ఉండి బాధపడుతూ ఉన్నవాళ్ళు, సర్పశాపం ఉన్నవాళ్ళు, తర్వాత జాతకంలో కుజదోషం ఉన్నవారు, ఎవరైతే మన జన్మలగ్నాతు ద్వితీయ స్థానంలో కానీ, చతుర్థ స్థానంలో కానీ, సప్తమ స్థానంలో కానీ, అష్టమ స్థానంలో కానీ, ద్వాదశ స్థానంలో కానీ, అంటే లగ్నం నుంచి 2 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ 12వ స్థానంలో కానీ కుజుడు ఉన్నట్లయితే దాన్ని కుజదోషంగా జాతకకారులు చెప్పారు. మరి ఈ విధంగా కుజదోషం ఉన్నవారు వివాహానికి ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది, తర్వాత ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే సకల అరిష్టాలు తొలగిపోయి శీఘ్రంగా వివాహం జరుగుతుంది, అన్యోన్య దాంపత్యం కూడా కలుగుతుందన్నమాట. ఈ విధంగా ఈ కాత్యాయని వ్రతం అనేది వీరు ఆచరించుకోవచ్చమ్మా. ఇప్పుడు మనం కలశ స్థాపన చేసుకుందాం. ఓం ఆధో కలశారాధనం చ కరిష్యే. ఓం కలసంగంధ పుష్పాక్షతైర్యభ్యర్చాః. కలశంలో కలసంగంధ పుష్ప అక్షతైర్యభ్యర్చ. ఓం యా ఫలనీర్యాపల పుష్పాయ ఆశ పుష్పిణీః బృహస్పతే ప్రచోదిస్తానో ముంచద్బగూహసః. కలశ మధ్యే ఆచూతపత్రం నిధాయ కలశస్థాపన ముహూర్త శుభముహూర్తో అస్తు. మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగుణా సుధాః. కుక్షౌతు సాగరా సర్వే సప్తద్భీవా వసుంధరా. ఋగ్వేదే యజుర్వేద సామవేదో హెదర్వనః. అంగై సహితా సర్వే కలశాంబుసమాసితాః. ఓం ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశుచ్యతే. ఉగ్ధైరగ్నేషు వర్ధతే. ఆపో వైదికం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణాప ఆప పశువాపో నమాపో. అమృతమాప సంభ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగస్యాపో. జ్యోతిగుష్యాపో యజుగుష్యాపో సత్యమాపో సర్వాదేవతా ఆపో భూర్భూస్వరాపో. గంగే చిమ్నే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలయస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీషు గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితాః. పూల రెక్కలు తీసి ఎర్రటివి వాటి మీద. ఓం కలశ మధ్యే సకల పుణ్యనదీ జలమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం భూః వర్ణమావాహయామి. ఓం భోః వర్ణమావాహయామి. ఓం స్వః వర్ణమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం భూర్భువః కలశ మధ్యే వర్ణమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఇమం మే వృణస్తు దేహవా మధ్యాచుండయాతామ వసురాచకే. ఓం కలశ మధ్యే బ్రహ్మానమావాహయామి. బ్రహ్మా దేవానాం పదవిః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగానాం శ్రేణో వృద్ధానాగస్వైతర్వనాదాగస్సోమః పవిత్రమచ్చేద్రేవన్నో. ఓం భూః బ్రహ్మానమావాహయామి. ఓం భూః బ్రహ్మానమావాహయామి. ఓం శుభః బ్రహ్మానమావాహయామి. ఓం భూర్భువః బ్రహ్మానమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం కలశ మధ్యే వాస్తుపురుషమావాహయామి. ఓం వాsto అశ్వదేవతాని హస్మాన్ స్వావేశోనమీవో భువానః. యత్వేమహే పతితన్నో జుషస్వ సన్నయేది ద్విపదే చతుష్పదే. ఓం భూర్భువః వాస్తుపురుషమావాహయామి. కలశ మధ్యే వాస్తుపురుషమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం కలశ మధ్యే శ్రీ పార్వతీ పరమేశ్వర సహిత శ్రీ కాత్యాయని దేవీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ధ్యానం నమస్కారం చేసుకోగలసి ఉంటుంది. ఓం ధ్యాయామి దేవీం సకలార్థధాత్రీం చతుర్భుజాం కుంకుమరాగశోణాం. చెప్పమ ధ్యాయామి దేవీం సకలార్థ ధాత్రీం చతుర్భుజాం కుంకుమరాగ శోణాం ఈశాన వామాంక నివాసినీం శ్రీ కాత్యాయనీం త్వాం
శరణం ప్రపద్యే కాత్యాయని మహాదేవి శంకరార్ధ స్వరూపిణి కళ్యాణం కురు మే దేవి శివశక్తి నమోస్తుతే శ్రీ కాత్యాయని దేవి నమః. ధ్యాయామి. ఎర్రటి పూలు పెట్టి నమస్కారం చేసుకోండి. ధ్యానం సమర్పయామి. ఓం అస్మిన్ కలశోపరి సాంబ సదాశివ సహిత కాత్యాయనీం మహాగౌరీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఆవాహనం సర్వదోషప్రశమనే సర్వాలంకార సంయుతే యావత్ త్వం పూజయిష్యామి తావత్ త్వం సుస్థిరో భవ. శ్రీ కాత్యాయని దేవ్యై నమః. ఆసనం సమర్పయామి. పుష్పాలు. ఓం రత్నసింహాసనం సమర్పయామి. భౌమవారప్రియే దేవి కుజదోషనివారిణి స్కందమాత్రై స్వర్ణరత్నసింహాసనం సమర్పయామి. శ్రీ కాత్యాయని దేవ్యై నమః. స్వర్ణరత్నసింహాసనం సమర్పయామి. పుష్పాలు. ఓం రత్నసింహాసనం సమర్పయామి. ఓం పాద్యం సమర్పయామి. గంగాది సర్వతీర్థైశ్చ శోభితం చ సువాసినం పాద్యం గృహాణ వరదే గౌరీ కళ్యాణకారిణీం. శ్రీ కాత్యాయని దేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శుద్ధోదక సువిమలం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహ్యతాం శివవల్లభే. శ్రీ కాత్యాయని దేవ్యై నమః. హస్తయోగం సమర్పయామి. ఓం సువర్ణకలశానీతం చందనాగరు సంయుతం గృహానాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. శ్రీ కాత్యాయని దేవ్యై నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం స్నానం. ఇలా నీళ్ళు జల్లుతుండు కలసం మీద లైట్గా. ఓం గంగా గోదావరీ దేవ్యై తీర్థైస్తమిళితం శుభం శుద్ధోదక స్నానమిదం గృహాణ పరమేశ్వరి. శ్రీ కాత్యాయని దేవ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం సురార్చితాంగ్రియుగలే ధకులావసన ప్రియే రక్తవస్త్రద్వయం దేవి గహ్యతాం సురపూజితే. శ్రీ కాత్యాయని దేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం శ్రీ కాత్యాయని మాతాదేవ్యై నమః. మాంగళ్యం సమర్పయామి. ఓం తప్తహేమకృతం దేవి మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పితం దేవి గృహ్యతాం శివవల్లభే. శ్రీ కాత్యాయని దేవ్యై నమః. మంగళప్రద మాంగళ్యం సమర్పయామి. ఓం తదేవ లగ్నం శుదిరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ పార్వతీ పరమేశ్వర సావధాన. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్టం ధారయతాం ధ్రువం. మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్తో అస్తు. ఏతస్ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. మాంగళ్యధారణ దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. ఓం ఆభరణం సమర్పయామి. సువర్ణభూషణాదేవి నవరత్నమయాని చ సమర్పయామి. హే దేవి స్వీకురుష్య శుభప్రదే. శ్రీ కాత్యాయని దేవ్యై నమః. సర్వాభరణాన్ని సమర్పయామి. ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం గరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపఫయే శ్రీం. శ్రీ కాత్యాయని దేవ్యై నమః. దివ్యశ్రీచంద్రం సమర్పయామి. ఓం అక్షతాన్ వర్ణాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గోర్ముతాక్తాన్ రక్తవర్ణాన్ స్వీకురుష్య మహేశ్వరి. ఓం శ్రీ కాత్యాయని దేవ్యై నమః. అక్షతాన్ సమర్పయామి. పుష్పైః పూజయామి. ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః సనః పరిషిదతి దుర్గాని విశ్వానావేవ సింధుందురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా పూశ్చ పృథ్వీ బహుళానవుర్వే భవాతోకాయతనయాయ సంయోః విశ్వానినో దుర్గః జాతవేదः సింధున్ననావాదురితాదిపర్షి. అత్రే అగ్నివన్మనసా గృణానో అస్మాకం భోజ్యవితా తనూనాం పృతనాజితగుం సహమానముగ్రమగ్నిహువేమ పరమా సదస్తాతు. సనః పరిషదతి దుర్గాని విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రత్నోషికమేభ్యో అద్వరేషు సనాచ హోతా నవ్యస్య సచ్చి స్వాంచ ఆగ్నే ధర్మం బిభ్రయస్వ సభ్యం చ సుభగమాయజస్వ గోభిర్జుష్టమమయుధో నిహిక్తం దవేంద్ర విష్ణోరనుసంచరేమ నాగస్య పుష్టిమపి సంవసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి
తన్నో దుర్గి ప్రచోదయాతు. సహస్రపరమా దేవి శతమూలా శతాంకురా సర్వగుం హరతు మే పాపం ధూర్వాదు స్వప్ననాశిని. ఓం మందారైః కరవీరైశ్చ పాటలైశ్చ సుశోభనైః పుష్పైస్తాం పూజయిష్యామి దేవీ కాత్యాయని. శ్రీ కాత్యాయని దేవి నమః పుష్పైః పూజయామి. మాధాంగ పూజ. ఓం నమో కాత్యాయని మాతాయ నమః అనుకుంటూ ఎర్రటి పూలే అట్లా వేస్తాం. ఓం ఉమాయే నమః పాదౌ పూజయామి. గౌర్యే నమః జంగే పూజయామి. ఓం పార్వత్యై నమః జానూను పూజయామి. ఓం జగన్మాత్రే నమః ఊరుం పూజయామి. ఓం జగత్ప్రతిష్ఠాయై నమః కటిం పూజయామి. ఓం మూలపుత్ర్యై నమః నాభిం పూజయామి. ఓం అంబికాయ నమః ఉదరం పూజయామి. ఓం అన్నపూర్ణాయై నమః స్తనౌ పూజయామి. ఓం శివసుందర్యై నమః వక్షస్థలం పూజయామి. ఓం మహాబలాయై నమః బాహున్ పూజయామి. ఓం శ్రీపదాయ నమః హస్తాన్ పూజయామి. ఓం కంబుగంటే నమః కంఠం పూజయామి. ఓం బ్రహ్మ విద్యాయ నమః జిహ్వం పూజయామి. ఓం శాంకర్యై నమః ముఖం పూజయామి. ఓం శివాయ నమః నేత్రే పూజయామి. ఓం రుద్రాణ్యై నమః కర్ణౌ పూజయామి. ఓం సర్వమంగళాయ నమః శిరః పూజయామి. ఓం కాత్యాయన్యై నమః సర్వాణ్యాంగాని పూజయామి. ఇప్పుడు అష్టోత్తరం చేసుకుంటాము. కాత్యాయని మాతాయ నమః అనుకుంటూ ఎర్రటి పూలు ఎర్రటి అక్షంతలు వేస్తూ ఉండండి. ఓం గౌర్యై నమః. ఓం గణేశజన్యై నమః. ఓం గిరిజాతనో భావాయై నమః. ఓం గుహాంబికాయై నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం గంగాధర కుటుంబిన్యై నమః. ఓం వీరభద్రప్రసవే నమః. ఓం విశ్వవ్యాపిన్యై నమః. ఓం విశ్వరూపిణ్యై నమః. ఓం అష్టమూర్తాత్మికాయై నమః. ఓం కష్టదారిద్ర్యశమన్యై నమః. ఓం శివాయై నమః. ఓం శాంభవ్యై నమః. ఓం శాంకర్యై నమః. ఓం బాలాయై నమః. ఓం భవాన్యై నమః. ఓం భద్రదాయిన్యై నమః. ఓం మాంగళ్యదాయిన్యై నమః. ఓం సర్వమంగళాయై నమః. ఓం మంజుభాషిన్యై నమః. ఓం మహేశ్వర్యై నమః. ఓం మహామాయాయై నమః. ఓం మంత్రారాధ్యాయై నమః. ఓం మహాబలాయై నమః. ఓం హేమాద్రిజాయై నమః. ఓం హైమవత్యై నమః. ఓం పార్వత్యై నమః. ఓం పాపనాశిన్యై నమః. ఓం నారాయణాంశజాయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం నిరీశాయై నమః. ఓం నిర్మలాయై నమః. ఓం అంబికాయై నమః. ఓం మృడాన్యై నమః. ఓం మునిసంసేవ్యాయై నమః. ఓం మానిన్యై నమః. ఓం మేనకాత్మజాయై నమః. ఓం కుమార్త్యై నమః. ఓం కన్యకాయై నమః. ఓం దుర్గాయై నమః. ఓం కలిదోష విఘాతిన్యై నమః. ఓం కాత్యాయన్యై నమః. ఓం కృపాపూర్ణాయై నమః. ఓం కళ్యాణ్యై నమః. ఓం కమలార్చితాయై నమః. ఓం సత్యై నమః. ఓం సర్వమయై నమః. ఓం సౌభాగ్యదాయై నమః. ఓం సరస్వత్యై నమః. ఓం అమలాయై నమః. ఓం అమర సంసేవ్యాయై నమః. ఓం అన్నపూర్ణాయై నమః. ఓం అమృతేశ్వర్యై నమః. ఓం అఖిలాగమ సంస్థుతాయై నమః. ఓం సుఖసచ్చిత్సుదారాయై నమః. ఓం అంబాయై నమః. ఓం బాల్యరాధిక భూతాయై నమః. ఓం భానుకోటిపుదాయై నమః. ఓం సముద్యతాయై నమః. ఓం హిరణ్యాయై నమః. ఓం వరాయై నమః. ఓం సూక్ష్మాయై నమః. ఓం సీతాంశు కృతశేఖరాయై నమః. ఓం హరిద్రా కుంకుమాయై నమః. ఓం ఆరాధ్యాయై నమః. ఓం సర్వకాల సుమంగళ్యై నమః. ఓం సర్వభోగప్రదాయై నమః. ఓం సామశిఖరాయై నమః. ఓం వేదాంత లక్షణాయై నమః. ఓం కర్మ బ్రహ్మమయై నమః. ఓం కామకలనాయై నమః. ఓం వాంఛితార్థప్రదాయై నమః. ఓం చంద్రార్కాయుత తాటంకాయై నమః. ఓం చిదంబ శరీరన్యై నమః. ఓం శ్రీచక్రవాసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం కామేశ్వర పత్న్యై నమః. ఓం కమలాయై నమః. ఓం మురారి ప్రియార్థాయై నమః. ఓం మార్కండేయాయై నమః. ఓం వరప్రసాదాయై నమః. ఓం పుత్రపౌత్ర వరప్రదాయై నమః. ఓం పుణ్యాయై నమః. ఓం పురుషార్థప్రదాయై నమః. ఓం సత్యధర్మరతాయై నమః. ఓం సర్వసాక్షిణ్యై నమః. ఓం శశాంకరూపిణ్యై నమః. ఓం శ్యామలాయై నమః. ఓం భగలాయై నమః. ఓం పాండ్యై నమః. ఓం మాతృకాయై నమః. ఓం భగమాలిన్యై నమః. ఓం శూలిన్యై నమః. ఓం విరజాయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం ప్రత్యంగీరాంబికాయై నమః. ఓం ఆర్యాయై నమః. ఓం దాక్షాయన్యై నమః. ఓం దీక్షాయై నమః. ఓం సర్వ పశూత్తమోత్తమాయై నమః. ఓం శివాభిధానాయై నమః. ఓం శ్రీవిద్యాయై నమః. ఓం ప్రణవార్ధస్వరూపిణ్యై నమః. ఓం ప్రణవాధ్యై నమః. ఓం నాదరూపాయై నమః. ఓం త్రిపురాయై నమః. ఓం త్రిగుణాంబికాయై నమః. ఓం షోడశాక్షర దేవతాయై నమః. ఓం మహాగౌర్యై నమః. ఓం కాత్యాయన్యై నమః. కాచాయిన్ దేవతాయై నమో నమః ఇది అష్టోత్తరశతనామ పూజాని సమర్పయామి.
శ్రీ కాత్యాయని గౌరీ సప్తశ్లోకి స్తుతి. ఓం కరోపాంతే కాంతే వితరణవంతే విదధతీం నవాం వీణాం సోనాంభిరుచి భ్యరేణాం కవదనాం సదా వందే మందే తరమతిరహం దేశికవస త్రికుపాలంబామంబాం కుసుమిత కదంబాం కనగృహాం వసిప్రఖ్యం ముఖ్యం కృతకమలసఖ్యం తవ ముఖం సుధావాసం హాసం స్మితరుచిభి రాసన్న కుముదం కృపాపాత్రే నేత్రే ధృతికరితో త్రేచనమతాం సదా లోకే లోకేశ్వరి విగతశోకేన మనసా అపి వ్యాధ వాధావపి సమాధాయ హృదిత మనోపమ్యాం రమ్యాం మునిభి రవగమ్యాం తవ కలాం నిజామాధ్యాం విద్యాం నియతమన స్వధ్యాం నకలయే సమాతాంగీ మంగీకృత సరస సంగీతరసికాం స్ఫురద్రూపాణి పావనీరుహ సమీపాశ్రయపరా సుధాధారాధారా ధరుర్ చిరుధారా కరుణయ స్తుతిప్రీతా గీతా మునిభిరు నవనీత తవ కళా త్రయీ సీమ సామామౌతు సురసామాజికమత తులాకోటి కోటి కిరణ పరిపాటి దినకరం నఖఛాయా మాయా శశినలిన తాయాధ విభవం పదం సేవే భావే తవ విపదభావే విలసితం జగన్మాతః ప్రాతః కమలముఖానాథః పరతరం కనత్ఫాలాం బాలాం లలితస్ సుకలీలాంబుజకరాం లసద్ధారాధారాం ఖచవిజిత ధారాధర రుచిం రమేంద్రాణి వాణి లసదసిత వేణి సుమపదాం మహత్సీమాం శ్యామామరుణగిరి వామాం భజమతే గజారణ్యే పుణ్యే స్థితజనశరణ్యే భగవతి జపావర్ణాపర్ణాం తరళ తరాకర్ణాంతనయన అనాద్యంతా శాంతా బుధిజన సుసంతానలతిక జగన్మాతా పూతా తుహిన గిరిజాత విజయతే గౌర్యాస్తప్తస్తుతిం నిత్యం ప్రభాతే నియతః పఠేత్ తస్య సర్వాణి సిద్ధ్యంతి వాంఛితాని న సంశయః. ఇప్పుడు మనం చదువుకుంది కాత్యాయని సప్తశ్లోకి అన్నమాట. దీనివల్ల విశేషమైనటువంటి మనకి ఎవరెవరికైతే వివాహం కాదో, ఎవరికి కుజయోసం అనుభవిస్తుంటారో వారందరికీ పోయి శీఘ్రంగా వివాహం కలుగుతుందన్నమాట. ఓం మనస్పచ్యుర్భవే దివ్యే నానాగంధై సుసంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగుహ్యతాం ప్రత్యక్ష దీపం దర్శయామి సాధ్యం త్రివ్యక్తి సంయుక్తం వహినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యదీపాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాద్ నరకాద్ ఘోరాద్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీళ్ళు చూపించి వదిలిపెట్టమా, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం కాత్యాయని మహాదేవి సర్వాలంకార సంయుతే దీపం దాస్యామి భూమాత స్వీకురుష్య సుశోభనే శ్రీ కాత్యాయని దేవి నమః దీపం దర్శయామి. ఓం అదః అమృత నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ కాత్యాయని మాతాయ నమః అమృత నివేదనం సమర్పయామి. ఓం భూర్భువస్వః తశ్చతుర్వరేణ్యం భర్గో దేవసంధి యోజన ప్రచోదయాత్ అత్యంత పరిశుంచామి అమృతం సమృద్ధో సన్మసి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. 5 సార్లు నీళ్ళు చూచి వదిలిపెట్టమా. మధ్య మధ్య అమృతపాణిని సమర్పయామి. హస్తవ ప్రక్షాళయామి, పాదవ ప్రక్షాళయం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమృతోపదామిత్రావసం సమర్పయామి. హస్తవ ప్రక్షాళయం, పాదవ ప్రక్షుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధోసానం సమర్పయామి. ఒక తాంబూలం తీసుకొని ఇక్కడ పెట్టి. ఓం పూగీఫలై సకర్పూరై నాగవల్లీదళైర్తం ముక్తా చూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం. పూగీఫలై సకర్పూరై నాగవల్లీదళైర్తం ముక్తా చూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం. శ్రీ కాత్యాయని మాత్యై నమః తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వానందశుద్ధ ఆచమనీయం సమర్పయామి. అదః ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం. అమ్మవారికి హారతి. ఓం జాతవేదసే సునవామసో మమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. సహస్రపరమా దేవీ శతమూలా శతాంకురా సర్వముహూర్త మే పాపం దూర్వాదు స్వప్ననాశినీ. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. శ్రీ కాత్యాయని మాత్యై నమః.
నీరాజనం సమర్పయామి. నమస్కరోమి. నమః పార్వతీపతయే. హర 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 మహాదేవ హర శంభో శంకర. అదః కాచాయని వ్రతకథా ప్రారంభ. మా వ్రతకథ ప్రారంభిస్తాను. పూర్వకాలమున పరమ పవిత్రమగు నైమిషారణ్యమున సౌనకాది మహామునులందరూ కూడా బహు పురాణములు ఎరింగిన వ్యాస శిష్యుడగు సూత మహర్షిని చూచి భక్తితో ప్రణమిల్లి ఈ విధంగా అడుగుతున్నారట. ఓ మహర్షి, నీవెన్నో పురాణములను వినిపించితివి మరియు సందర్భానుసారంగా వ్రతములను వ్రతమహత్యములను తెలిపితివి. నీవు మా సంశయములను పోగొట్టు మహనీయుడవు. చతుర్దశ భువనాధీశుడైన ఈశ్వరుని మొదటి భార్యయగు సతీదేవి తన తండ్రి యగు దక్ష ప్రజాపతి యజ్ఞగుండమున పడి దేహత్యాగం ఆనందించను కదా. ఆ విధముగా జరుటకు కారణమేమి? ఈశ్వరుడు ఆమెను రక్షింపలేకపోయినా, లేక సతీదేవి యందు అనురాగము లేక మౌనముగా ఊరకుండెనా? ఈశ్వరునకు భార్య వియోగము ఎట్లు సంభవించెను? మా సందేహములను తొలగించు సమర్థులు తాము తప్ప మరి ఒకరు లేరు, తెలియజెప్పమని ప్రార్థించినారట. మరి వెంటనే సూత మహర్షుల వారు, ఓ మునులారా, మీ సందేహము తప్పక పోగొట్టగలను, సావధానంగా వినుము అని ఇలా చెప్పసాగారట. దక్ష ప్రజాపతి తన కుమార్తెయగు సతీదేవిని ఈశ్వరునకు భార్యగా నొసంగెను. సతీదేవి పరమేశ్వరునితో కలిసి కైలాసమున సుఖముగా నుండి కృతయుగమంతయు గడిపెను. త్రేతాయుగమున ఒకనాడు ఈశ్వరుడు సతీదేవితో ముచ్చటలాడుచుండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు అంతర్ధానము నొందెను. సతీదేవి ఈశ్వరుడు మాట్లాడుచూ మాయమైనందుకు పరిపరి విధముల ఆలోచించుచుండగా పకపక నవ్వుచూ ఈశ్వరుడు సాక్షాత్కరించను. మరి సతీదేవి పరమేశ్వరుని గాంచి, నాథ, మీరెచ్చటికి వెళ్ళిరి? ఎందుకు నవ్వుచున్నారు? నేనేమైనా తప్పు మాట్లాడితినా అని ప్రశ్నించినది. వెంటనే పరమేశ్వరుడు, ఓ సతీ, నాకు విష్ణువు తండ్రి వంటివాడు, నేను అతనికి తండ్రి వంటివాడను. మా ఇరువురకు ఏ విధముగు అంతరమును లేదు. ప్రస్తుతం మహావిష్ణువు భూలోకమున శ్రీరామునిగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్యకు సీతతోనూ సోదరుడకు లక్ష్మణుని తోడను వనవాసమునకై వెడలి పంచవటీ తీరమున పర్ణశాల నిర్మించుకొని నివసించుచూ ఉండెను. మన భక్తుడగు రావణుడు మాయోపాయముచే సీతను అపహరించి లంకకు కొనిపోయెను. పర్ణశాలలో సీతను గానక శ్రీరాముడు ఆమెను వెతుకుచూ ఆ అడవి అంతయు గాలించెను. సీతను ఎందును గానక శ్రీరాముడు సీతా వియోగముచే కుమిలి మతి తప్పి ఆ అడవిలో కనబడ్డ పక్షిని, మృగమును, చెట్టును, పుట్టను, రెమ్మను, పుష్పమును సీతను చూచినారా అని ప్రశ్నించుచూ పోవుచుండెను. ఒకచోట పాడుబడ్డ శివలింగమును గాంచి శ్రీరాముడు ఎలుగెత్తి, పరమశివ, నా సీతను చూచితివా అని ప్రశ్నించెను. నా తండ్రియగు విష్ణువు కేక విన్నంతనే నేను అచ్చటకు పోయి శ్రీరాముని ఎదుట నిలబడితిని. కానీ మానవ రూపంలోనున్న ఆ మహనీయుడు నన్ను చూడనట్లుగానే ముందుకు పోయాను. మానవ నేత్రాలతో దేవతలను చూడలేరు కదా. అందుచే మాయామానుష రూపధారియగు శ్రీరాముడు నన్ను చూడనట్లే నటించి ముందుకు పోయినందులకు నేను నవ్వుచుంటిని. ఇంతకు తప్ప మరి ఒక కారణము లేదు సుమా అని ఈశ్వరుడు సతీదేవితో పలికెను. ఆ మాటలు విన్న సతీ, ఓ నాథ, మీ మాటలు నమ్మశక్యంగా లేవు. మహావిష్ణువు రామునిగా అవతరించి భార్యా వియోగముచే మతి తప్పుట ఏమి? రాజులకు అనేక మంది భార్యలుందరు కదా. సీత కోసమని రాముడు పిచ్చివానిగా సంచరించునా? ఇది నమ్మశక్యంగా లేదు. మీరు కళ్ళబొల్లి మాట్లాడుచుండది. మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించినంత మాత్రాన మిమ్ము చూడలేకపోవటయా అని పలికింది సతీదేవి. వెంటనే శివుడు, సతీ, నీవు నా మాటలు నమ్మని ఎడలా నీవు స్వయముగా నచ్చటకు పోయి ఆ రాముని సీతా వియోగ బాధను కన్నులారా కనుము, నీకంతయు బోధపడగలదని పలికెను. వెంటనే సతీదేవి, నాథ, నేను ఆ రాముని పరీక్షించి రాగలనని పలికి అదృశ్యమై పంచవటీ తీరమున శ్రీరాముడున్న ప్రాంతమునకు ఏకునిపోయి అచ్చట శ్రీ రామచంద్రుని సీతావియోగ బాధను కన్నులారా గాంచి చెవులారా అతని ఏకాంధ్రణమును విని సందేహాస్పదయ్యి ఆ రాముని పరీక్షింపదలిచి నేను సీతగా మారిపోవలయోనని తలంచెను. వెంటనే సతీదేవి సీతారూపము పొందెను. అదే సమయమునకు కైలాసముందున్న శివుడు సతీదేవి శ్రీరామునే విధంగా పరీక్షించునో తెలుసుకొనవలనని తలంచి రహస్యంగా నా ప్రాంతమునకు జేరి సీతామహాదేవిని గాంచి కనులు మూసుకొని చేతులకి నమస్కారం గావించి మరల చూడగానే ఆమె శ్రీరామునకు అభిముఖంగా పోచుండెను. అప్పుడు శివుడు నా తండ్రి చెంతకు పోచుండెనని సంతోషింపసాగెను. ఇంతలో శ్రీరాముడు ఆమెను గాంచి వెంటనే ఆమెకు నమస్కరించి, ఓ జగన్మాత, నన్ను మోసగింపదలిచితివా? నాకు నా భార్య తప్ప మరి యొక్క స్త్రీ స్వస్వరూపములో కనపడును అని పలికిన వెంటనే సతీదేవి స్వస్వరూపమును పొంది, రామా, నిన్ను పరీక్షించుటకై నేను సీతారూపము పొంది తిని, నీ సీత ఎచ్చటనున్నను మహాసాధ్వి అయి ఉండగలదు అని పలికి అదృశ్యమైపోయాను. శివుడు కూడా జరిగినదంతయు తెలుసుకొని సతీదేవి కంటే ముందుగానే కైలాసము చేరి ఏమీ తెలియని వాని వలె మౌనముగా నుండెను.
ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి, నాథ, నేను పోయి శ్రీరాముని పరీక్షించింది. నిజముగా నాతడు మహావిష్ణువై ఉండి కూడా మానవుని వలె పామరుని వలె నటించుచుండెను అని పలికెను. వెంటనే శివుడు, సతీ, నీవు అతని ఎటుల పరీక్షించితివి అని ప్రశ్నించెను. వెంటనే ఆమె, నాథ, నీవు పరీక్షించిన విధంగానే పరీక్షించిని అని అబద్ధమాడెను. వెంటనే శివుడు, సతీ, నీవు పరీక్షించిన విధము నా కన్నులకు కట్టినట్లుగా కనపడుచున్నది. ఇప్పటికీ నీవు దాల్చిన నా తల్లి రూపము నాకు కనపడుతున్నది. నీవు నా తల్లివి, నమస్కారమని వెడలిపోయాను. అంతటా సతీదేవి జరిగిన తప్పును తెలుసుకొని, నేను సందేహించుట ఓ తప్పు, దానిని కప్పిపుచ్చుటకు అబద్ధమాడుట మరి ఒక తప్పు పనిచేసి కలంకమును పొంది తిని, ఆ కలంకిత దేహముతో ఈశ్వరుని అర్ధాంగిగా నుండి అర్హత కోల్పోయి తిని, అందుచే దయామయుడగు పరమేశ్వరుడు నన్ను తల్లిగా చూతునని శిక్షించను అని పరిపరి విధముల విచారించి కలంకితమైన తన దేహమును త్యజించుటకై నిశ్చయించుకొనెను. తన దేహమును విడిచిపెట్టుటకు పలు విధములు యోచించి చివరకు తానే ఇంట పుట్టెను, ఎచ్చటనే దేహం వదులుట యుక్తమని ఆ సతి నిశ్చయించను. ఆమె మహామాయగాన తన తండ్రికి ఈశ్వరుడన్న ద్వేషమును కలిగించి ఈశ్వరుని బిలవకుండా యజ్ఞమనరించు కోరికను కలిగించెను. మహామాయా నిర్ణయానుసారముగా దక్షుడు శివుని అవమానింపదలిచి శివునకు హవిర్భాగము ఇవ్వకుండానే యజ్ఞమును తలపెట్టి దేవతలందరూ ఆ యాగమునకు వెళ్ళుచుండగా సతీదేవి కూడా ఆ యాగమునకు పరమేశ్వరునితో కలిసి వెళ్ళుదమని ఈశ్వరుని కోరెను. ఆ యాగమునకు వెళ్ళుట యుక్తము కాదని పరమశివుడు చెప్పినను ఆమె వినిపించుకునక ఆ యాగమునకు వెళ్ళి తీరవలయనని మంకు పట్టుపట్టెను. దాంతో శివుడు చేయదనది ఏమీ లేక నుందీశ్వరుడు భృంగీశ్వరులను సాయమిచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపెను. మరి దక్షుని యాగమండపంలోనికి సతీదేవి ప్రవేశించిన అచ్చట తన వారెవరు పలకరింపకపోవుటచే అవమానము నుండి రగులుచున్న అగ్నిగుండం చెంతకు చేరి చేతులు జోడించి, ఓ అగ్నిదేవా, నేను ఒక అబద్ధమాడుటచే ఈశ్వరునికి దూరమైతిని. ఇచ్చట అవమానము పొంది ఈశ్వరుని చూడలేను. కావున కలంకముందిన నా దేహమును బూడిద చేసి చల్లని హృదయము కలిగిన వాడును నిర్మలమగు మనసున్న దయాహృదయుని కుమార్తెనే జన్మించి తిరిగి పరమేశ్వరునే భర్తగా పొందినట్లు చేయము అని ప్రార్థించి భగభగ మండుచున్న అగ్నిగుండములోనికి దుమికెను. మరి దేవతలందరూ హాహాకారములు చేయుచుండగా నంది భృంగీసులొక్క క్షణములో శివుని జంతకు చేరి జరిగినంతయో తెలిపిరి. సతీ మరణ వార్త విన్నంతనే శివుడు మహారౌద్రాకారమును దాల్చి వీరభద్రుని సృష్టించను. ఆ వీరభద్రుడు దక్షవాటికకు చేరి తన వంటి కోటానుకోట్ల మహావీరులను సృష్టించి దక్షవాటికను శ్మశానవాటికగా మార్చను. ఈశ్వరుడు సతీ వియోగం చేయగలిగిన కోపమును భరింపలేక హిమాలయ శిఖరములకు చేరి నచటి విశ్రాంతి పొందుతూ ఉండెను. ఆ సమయమున పరమేశ్వరుని లలాటమును నుండి చెమట బిందు ఒకటి భూమిపై పడెను. శివలీలచే వెంటనే ఆ చెమట బిందువు చూచుండగానే 4 భుజములు కలిగిన ఎర్రండి రంగుతో దివ్య ఛేదముతో వెలుగు పొందుతున్న శిశువుగా మారెను. ఆ శిశువు భోంతరాళములు ప్రతిధ్వనించినట్లుగా రోదనము చేయసాగాను. శివుని భయముచే భూదేవి స్త్రీ రూపం పొంది ఆ శిశువుని ఒడిలోనికి చేర్చుకొని స్తన్యమసంగను. అప్పుడు ఆ రుద్రుడు ఆమెతో, ఓ భూదేవి, నీవు చాలా పుణ్యాత్మురాలవు. నా శిశువుని పెంచుకొను. అతడు నీ యందు పుట్టుటచే కుజుడు అని పిలువబడతాడు. భౌముడు అని పేర్లతో సార్థక నామం పొందుతాడు. ఎర్రని రంగుతో నుండుట చేత అంగారకుడు అని కూడా పిలిచెదరు. నవగ్రహముల్లో నీతడు ఒక గ్రహము కాగలడు. ఇతడింత కాలము నన్ను ఆశ్రయించుండుటచే నాకు భార్యా వియోగం కలిగింది. ఈ కుజుని పుట్టగా నెవరు విందురో వారికి కుజదోష పరిహారమగును అని శివుడు వెడలి వేరొక చోట సమాధి నిష్ఠాగరిష్ఠుడయ్యను. హిమవంతుడు పర్వతరాజు మంచుకొండగాన నిర్మలమైన చల్లనైన ధీరహృదయుడు అతని పట్టపురాణి మేనాదేవి. ఆమె నా దేవి గర్భావాసమున సతీదేవి ప్రాణములు ప్రవేశించి నవమాసులు నిండగానే ఒక శుభదినమున ఉద్భవించెను. హిమవంతుడు పూర్వజన్మలో కతి అనే ముని. అందుచే అతని పుత్రికగా జన్మించుటచే కాత్యాయని అనియు, పర్వతరాజు కుమార్తె యుగటచే పార్వతి అనియు మహర్షులకు ఆమెకు నామకరణం గావించిరి. ఆ కాత్యాయని శుక్లపక్షంలోని చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానయ్యి బాల్యంలోనే సర్వ విద్యా కళాకోవిదమై వెలుగొందెను. మరియు అఖండమగు ఈశ్వరారాధన ఆమెలో పెళ్ళుబికసాగెను. క్రమముగా నారదుని ప్రోత్సాహంతో పరమేశ్వరుని సన్నిధానమున శుశ్రూష చేయు అవకాశము లభించెను. పార్వతికి వివాహ వయస్సు రాగా దేవేంద్రుడ శివుని సమాధిని భగ్నమనరించుటకై మన్మధుని పంపెను. మన్మధుడు దేవకార్యమును కాదనలేక శివునిపై మన్మథ బాణములను ప్రయోగించెను. ఆ బాణ ప్రభావము చే శివుడు సమాధిని వీడి మహా సౌందర్య రాశియగు పార్వతిని గాంచి వెనువంటనే తన సమాధిని భగ్నపరిచిన మన్మధుని చూచి 3వ నేత్రంతో అతని భస్మము గావించి వెడలిపోయెను. పార్వతి తన కన్నుల ఎదుట జరిగిన సంఘటన గాంచి భీరువుగాక ధైర్యమును అవలంబించి తన తపముచే ఈశ్వరుని కొనదలచి కఠోరముగా తపమును సలిపెను. ఆ తపస్సుచే ఈశ్వరుడు సంతుష్టుడై నామెను పరీక్షించి భారీగా స్వీకరించుటకు సమ్మతించెను. సప్తమహర్షులను హిమవంతుని చెంతకు కన్యావరణకై శివుడు పంపెను. ఆ మహర్షులు హిమవంతుని చెంతకు పోయి పరమశివుని పార్వతికి నొసంగుటకు సంసిద్ధము గావించిరి. ఒక శుభలగ్నమున అత్యంత వైభవోపేతముగా శివపార్వతి కళ్యాణము బ్రహ్మ స్వయముగా జరిపించెను.
శివుడు పార్వతిని వివాహమాడి ఎనలేని ఆనందముతో నిండి ఉండగా మన్మధుని భార్యకు రతీదేవి పార్వతీనాథుని పాదముల వైపడి తన భర్తను బ్రతికింపమని ప్రార్థింపగా నాతడు సంతోషముతో మన్మధుని బ్రతికించి రతీదేవికి మాత్రమే దృగ్గోచరుడగునట్లు చేసి ఆమెకు సంతోషము కలిగించును. దేవతలంతా పరమేశ్వరుని దయాదృష్టికి మహదానందము నుండి ఆ నవదంపతులపై పూలవర్షణను కురిపించిరి. ఆ సమయమున పార్వతి పరమేశ్వరునితో, నాథ, నిన్నాశ్రయించిన దోషముచే గత జన్మలో నేను సందేహాస్పదనై అసత్యమాడి నీకు దూరమై శరీరత్యాగం ఆరించితిని. నా వియోగముచే నీవు రౌద్రావతారం దాల్చి ఆ తాపము తీర్చుకొనుటకై నా తండ్రి పర్వత సానువులకు చేరినంతనే నీ లలాటము నుండి ఓ దోషము చెమట బిందువుగా మారి భూమిపై పడెను. వెంటనే ఆ బిందువు శిశువుగా మరి రోదనమనుచుండగా భూదేవి ఆ శిశువును ఒడిలోనికి తీసుకొని స్తన్యమతికి పుత్రునిగా స్వీకరించను. ఆ సమయమున నీవు ఆ శిశువునకు భౌముడని సార్థక నామమును పెట్టి నవగ్రహములో అతని ఒక స్థానము సంగితివి. ఆ కుజుడు నిన్ను వీడి నాకెంతయో మహదానందం కలిగించను. ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు కూడా బాధ లేకుండా చేయగలందులకు ప్రార్థించుచున్నాను అని పలికెను. వెంటనే ఈశ్వరుడు ఆమెతో, ఓ పార్వతి, కుజుని జన్మకథను విన్నవారికి కుజదోష పరిహారం మగుతుందని చెప్పి ఆనాడే వరమిచ్చితిని. నీ కోరికను అనుసరించి ఇప్పుడు లోకములోని జనులకు కుజదోష పరిహారమై శీఘ్రముగా వివాహమగుటకును వివాహ ప్రతిబంధక దోషములు నివారణ ఇవ్వటకును ఒక వ్రతమును నీ నామాంకితముగా స్థాపన చేయుచుంటిని. ఆ వ్రతమునకు నీవే ప్రధానాంశము. భౌమవారముచే కుజుడు ప్రదోషకాలమగుటచే నేను అందు భాగస్వాములమైతివి. కాచాయనోతముని పేరుతో భూలోకమున సుస్థిరము కాగలదు అని పలికిను. ఆ మాటలు విని పార్వతి మహాదానందమును పొందెను. పిదప పరమేశ్వరుడు ఆ పార్వతితో ముక్కోటి దేవతలు వెంటరాగా కైలాసమునకు చేరను అని సూత మహర్షి వారు సౌనకాదులకు తెలిపారు. ఓం కాచాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. ఓం జాతవేదసేషు నవామసో మవరాతీయతో నిజహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధుందురితాచ్యగ్నిః తామగ్నివర్ణాం తపసాద్వరంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. హారతీ మీరేలయువ్వరే అంబకు మంగళహారతీ మీరేలయువ్వరే. హారతీ మీరేలయువ్వరే జ్ఞాన విద్యలకెల్ల ప్రబలము నీలతో 16 వన్నెల మేలిమి బంగారు తల్లికి హారతీ మీరేలయువ్వరే. అంబకు మంగళహారతీ మీరేలయువ్వరే. పాదములకు పూజ చేయరే చెలురార మీరు పారిజాతపు హారమీయరే. హారతీ మీరేలయువ్వరే అంబకు మంగళహారతీ మీరేలయువ్వరే. హారతీ మీరేలయువ్వరే జ్ఞాన విద్యలకెల్ల ప్రబలము నీలతో 16 వన్నెల మేలిమి బంగారు తల్లికి హారతీ మీరేలయువ్వరే. ఇంత పరాకేలనారే రుద్రుని దేవికి చెంత నుండి సేవ చేయరే. చెంత నుండి సేవ చేయరే శంకరీ ఓంకార రూపికి కుంకుమస్తకి తలంకారికి పొంకమైన పూబోనికి హారతీ మీరేలయువ్వరే. అంబకు మంగళహారతీ మీరేలయువ్వరే. ఓం కాచాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుం హరతు మే పాపం దూర్వాదుస్వప్ననాశిని. పూలు అక్షంతలు పట్టుకొని నుంచోమ్మ సార్. ఓం ధాతా పురస్తాద్యముదా జహార శక్రః ప్రవిద్వాన్ విధిశ్చదస్రః త్వమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వదః పరమాన్ నిత్యం విశ్వం నారాయణగుం హరిం
విశ్వమేవేదం పురుషస్తద్దిశ్యముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః నారాయణ పరం జ్యోతిరాత్మా నారాయణ పరః యచ్చ కించిజ్జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చతః సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవిగుం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాదిం హృదిం చాప్యుధోముఖం అధో నిష్టావితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతగుం శిలాభిశ్చులంభత్యా కోశసన్నిభం తస్యాంతే సుషిరిగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే వన్హిధికా నియోర్ధ్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్థా విద్యుల్లేకే వభాస్వర నీవారశోకవస్తన్నీ పీతాభా ఆస్య స్వనూపమా తస్యా శిఖాయా మధ్యా పరమా ఆత్మా వ్యవస్థితః సబ్రహ్మ శివస ఇంద్ర సోక్షర పరమస్వరాట్ ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి योऽग्नेरायतनं वेद आयतनवान् भवति आपो वा अग्नेरायतनं आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनं आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति आपो वै वायोरायतनं आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति असो वै अमुष्यतवद आयतनम् आयतनवान् भवति यो अमुष्यतवद आयतनं वेद आयतनवान् भवति आपो वै अमुष्यतवद आयतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनम् आयतनवान् भवति यश्चन्द्रमस्यायतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमस्यायतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणि वा अपामायतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति संवत्सराणि वा अपामायतनम् आयतनवान् भवति यः संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति यः पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति ओम राजाधिराजाय प्रसय्यसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओं तद्ब्रह्मा ओं तद्वायुः ओं तदात्मा ओं तत्सत्यं ओं तत्सर्वं ओं तत्पुरो नमः अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्वं वषट्कारस्वं इन्द्रस्वं रुद्रस्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं तदाप आपो ज्योति रसो अमृतं ब्रह्म भूर्भुवस्सु वरोम् ओम जातवेदसे सुनवामसो ममरातीयतो निदहाति वेदः सनः परिषदति दुर्गाणि विश्वा येवो दुरिताच्चिग्निः तामग्निवर्णां तपसाज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुदर्शितरसे नमः कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् ओं सहस्रपरमा देवी शतमूला शताङ्कुरा सर्वगुं हरतु मे पापं दूर्वादु स्वप्ननाशिनी ओं इति आत्मविष्णुपूर्वक नमस्काराञ्जलिं समर्पयामि यानि कानि च पापानि जन्मान्तर्कृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणे पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देवी शरणागतवत्सले अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो ठी कात्यायिनीमात्यै नमो नमः ओम अनया ध्यान आवाहनादि षोडशोपचार पूजां कुर्यात्
శ్రీ కాత్యాయని వాత్యాయ నమః సుప్రీతా శుభసన్నో వరదో భవతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు ఉత్తరోత్తర మహాభివృద్ధిరస్తు. నీళ్లు ప్లేట్లో వదిలిపెట్టి అక్షంతలు మాత్రం పక్కలసింది ఎక్కువ వేసేసి. సర్వం శ్రీ కాత్యాయని మాత పాదార్పణమస్తు. యస్య శుచ్యాచ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణం యాతి సద్యో వందే చముచ్యుతం. చెప్పు లెంపలేసుకొని. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రీ కాత్యాయని మాత్యై నమః. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. ఓం శ్రీ కాత్యాయని మాతా ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇట్లా కలసాన్ని కలిచేమ. ఓం కాత్యాయని మాత యథాస్థానం ప్రవేశయామి. యజ్ఞేన యజ్ఞమయంత దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసన్ను తేహనాకం మహిమానస్యంత యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః. చెప్పు శోభనార్థం క్షేమేన పునర ఆగమనాయ చ. శ్రీ కాత్యాయని మాత సంపూర్ణ అనుగ్రహి ద్వారా యజమాసమాన సభాయ నమః అనుకున్నాం. गंभीरा जय वीरा परिवारा श्री कात्यायिनी मंगళం. సో అది ఈరోజు నేను చేసిన కాత్యాయని వ్రతం. మీ అందరికీ నచ్చితే డూ సబ్స్క్రైబ్ నవీన ద అల్టిమేట్ ఛానల్. మరో వ్రతంతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.